దాసరి శివకుమారి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. కార్డియాక్ విభాగం హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్నది లక్ష్మి. నర్సు వచ్చి ఇప్పుడే టాబ్లెట్స్ మింగించి వెళ్ళింది. హాస్పిటల్ క్యాంటీన్‌లో తాను టిఫిన్ చేసి భార్యకు కూడా పార్సిల్ తెస్తానని భర్త శేషగిరి ఇప్పుడే వెళ్ళాడు. రూమ్‌లో ప్రస్తుతానికి ఒక్కతే ఉన్నది. నర్సులంటున్నారు, "ఆంటీ, మీతో పాటు అంకుల్ ఒక్కరే వచ్చారేంటి? వేరే ఎవరూ రాలేదా? ఇంకెవరినైనా తోడు పిలిపించుకోండి. అంకుల్ బయటికి వెళితే మీరొక్కరే ఉండాల్సి వస్తుంది. మేము ఎక్కువ సేపు మీ దగ్గరే ఉండటానికి కుదరదు గదా!" ఎవరికీ వీలు పడదు. అయినా ప్రయత్నం చేసి ఎవరినో ఒకరిని పిలిపించుకుంటాను. నా సంగతి డాక్టర్లు ఇవాళ చెప్తారేమో, ఏమవుతుందో ఏమో! ఏం కాదు. మీరేం భయపడకండి. మా హాస్పిటల్‌లో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారు. కరోనరీ హార్ట్ డిసీజ్ కదా! మీకు స్టంట్ సరిపోతే అదే వేస్తారు. లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు. దేనికైనా భయపడాల్సిందేమీ లేదు. ధైర్యంగా ఉండండి. నేను ఇక్కడే వరండాలో కూర్చుంటాను. ఏ అవసరమైనా పిలవండి. వెంటనే వచ్చేస్తాను అంటూ నర్సు శ్యామల బయటికి నడిచింది. ఇంట్లో అటూ, ఇటూ తిరిగి పనిచేసుకుంటుంటే బాగా ఆయాసంగా అనిపించింది. వీపు, భుజాలు అంతటా ఒకటే నొప్పి. బాగా నీరసంగా చెమటలు కారిపోయాయి. ఒకసారి పరీక్ష చేయించుకుందామని గుండె డాక్టర్ దగ్గరకొచ్చింది. యాంజియో తీసి రక్తనాళాల్లో బ్లాకులున్నాయని చెప్పారు. ట్రీట్మెంట్ అవసరం కాబట్టి వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇంటికెళ్ళి అవసరమైన డబ్బు, బట్టలు తీసుకొని వచ్చి జాయిన్ అయింది. తోడుగా భర్త మాత్రమే ఉన్నాడు. ఫోన్ రింగ్ అయితే తీసి మాట్లాడింది. పెద్ద కొడుకు శ్రీనివాస్ లైన్‌లో ఉన్నాడు. "డాక్టర్ గారు ఏమైనా చెప్పారా అమ్మా?" అన్నాడు. "ఇంకా ఏం చెప్పలేదు. ఈరోజు చెప్తారు. నువ్వు వెంటనే వచ్చేసేయ్ శ్రీనివాస్. డాక్టర్ గారితో మాట్లాడాలి. నువ్వు వస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది" అంది. "వెంటనే బయలుదేరుతాను. నీకిబ్బందేం ఉండదు" అంటూ ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాస్ కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ధాన్యం, అపరాలు, పసుపు, మిర్చి ఆయా సీజన్లలో ఖరీదు చేస్తాడు. గవర్నమెంట్ యార్డులో నిల్వ చేసి రేటు వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటాడు. లారీలు, టిప్పర్లు ఉన్నాయి. వాటిని బాడుగులకు తిప్పుతూ ఉంటాడు. ఏ ఊళ్ళో బాడుగలుంటే ఆ ఊళ్ళో మకాం పెడుతూ ఉంటాడు. ఎప్పుడూ సంపాదన ధ్యాసే. ఇంటర్మీడియేట్ వరకే చదివాడు. చెన్నై చుట్టుపక్కల పనులు ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నాడు. 4 ఏళ్ల క్రిందటి మాట. శేషగిరి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. శ్రీనివాస్ ఈ మధ్య వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. ఊళ్ళో 5 ఎకరాల పొలం కొన్నాడు. ఉన్న పెంకుటిల్లు పడగొట్టి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. బిల్డింగ్‌కి కావాల్సిన అధునాతన సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తల్లికి ఒంటి నిండా నగలు అమర్చాడు. లక్ష్మి మనసుకు మెల్లమెల్లగా గర్వం చోటు చేసుకోసాగింది. మొదట్నించి కట్నంతో వచ్చానన్న టెక్కు ఉండనే ఉన్నది. ఈ మధ్య శ్రీనివాస్‌కు 1, 2 సంబంధాలు వచ్చినా లక్ష్మికి ఏమీ నచ్చటం లేదు. ముఖ్యంగా కట్న కానుకలు సరిపోవటం లేదు. ఇంకొంత సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్‌కి కూడా ఉన్నది. దానికి తోడు తల్లి వత్తాసు. అలా కాలం ముందుకు జరుగుతూ ఉన్నది. ట్రాక్టర్ మీదెక్కి కూర్చొని శేషగిరి కాలు జారి ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడ్డాడు. కాలుకు బాగా దెబ్బ తగిలింది. నెల రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. శేషగిరి మిత్రుడు అనంతయ్య ఎంతో సాయపడ్డాడు. మాటి మాటికి శేషగిరిని చూడటానికి హాస్పిటల్‌కొచ్చేవాడు. వీళ్ళ పొలం పనులన్నీ దగ్గరుండి చేయించాడు. ప్రక్క ఇల్లు కావటం వలన అనంతయ్య కుటుంబం శేషగిరి కుటుంబానికి బాగా ఆసరాగా ఉన్నది. అనంతయ్య కూతురు పద్మావతి ఇంటర్మీడియేట్ చదువుతున్నది. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా లక్ష్మికి చేదోడు వాదోడుగా ఉండేది. పద్మావతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసింది. లక్ష్మి, మన శ్రీనివాసు అనంతయ్య కూతురు పద్మావతిని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఆపద సమయంలో మనకి ఎంతో అండగా నిలబడ్డాడు. మనం చెబితే అబ్బాయి కాదనడు. కట్నం చాలదని నువ్వు అనుకోవద్దు. పద్మ కూడా చాలా ఒద్దికైన పిల్ల అన్నాడు శేషగిరి. చూడవయ్యా, నువ్వు అట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోబాకు. చేయించుకున్న దానికి నేను ఎప్పటికప్పుడు లెక్కగట్టి బదులు తీర్చుకుంటూనే ఉన్నాను. వ్యవసాయం ఖర్చులకని, పిల్లల చదువులకని
అనంతయ్య మన శ్రీనివాస్ దగ్గర బాగానే చేబదులు తీసుకుంటున్నాడు. మనమేమి రుణపడిపోవటం లేదు. అయినా శ్రీనివాస్‌కు గొప్పింటి సంబంధం ఏదన్నా వస్తది. మన అబ్బాయి ఇంకా పొలం కొనబోతున్నాడు. బెజవాడలో పెద్ద ఇల్లొకటి తీసుకుంటానంటున్నాడు. అంతగా అయితే చిన్నవాడు కరుణాకర్‌కు పెళ్లి చేయాలనుకున్నప్పుడు పద్మావతి సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడేం మాట్లాడవద్దు అంది లక్ష్మి గట్టిగా. భార్య మొండితనం శేషగిరికి తెలుసు. ప్రస్తుతానికి మౌనం వహించాడు. కానీ తర్వాత శ్రీనివాస్ మాత్రం గట్టిగా నచ్చచెప్పాడు. చూడు శ్రీను, నువ్వేమో ఇంటి పట్టునుండవు. సంపాదన అంటూ పొరుగు రాష్ట్రాలకు పోతావు. నీ తమ్ముడికేమో బాధ్యత తెలియదు. చదువు కూడా అంతంత మాత్రంగానే చదువుతున్నాడు. పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అనంతయ్య నాకు పొలం పనుల్లో సహాయంగా ఉంటాడు. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు మీ అమ్మకు తోడుగా ఉంటారు. ఆలోచించు. అమ్మకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. పద్మ కూడా కలిసిపోయే పిల్లే అనుకుంటాను. దగ్గర బంధువులు కూడా నచ్చచెప్పటంతో లక్ష్మి పద్మావతిని కోడలుగా అంగీకరించింది. పెళ్ళై పద్మ కాపురానికొచ్చింది. శ్రీనివాస్ ప్రయాణాల్లో ఏమీ మార్పు రాలేదు. భార్యను మాత్రం తన తల్లిదండ్రుల వద్దే ఉంచాడు. ఇది యాక్వాగార్డ్. మామూలు నీళ్లను మంచినీళ్లుగా మారుస్తుంది. ఇది ఓవెన్. ఇదేమో గ్యాస్ పొయ్యి మీదున్న చిమ్నీ. అప్పుడప్పుడు వీటన్నింటినీ బాగా శుభ్రం చెయ్యాలి. ఇవి మీ ఇంట్లో లేవుగా? ఇక్కడికొచ్చాకే నీకు వీటి గురించి తెలిసుంటుంది. ఇవన్నీ వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. ఏసీ మాత్రం ఏం అలవాటుంది నీకు? శ్రీనివాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ వేసుకుంటాడులే. నువ్వు వెయ్యొద్దు. ఫ్యాన్ వరకు వేసుకో. ఇక్కడికొచ్చేటప్పుడు సన్నగా ఉన్నావు. ఇక్కడికొచ్చాక బాగా బరువు పెరిగినట్లు కనిపిస్తున్నావు. ఎంతైనా మా ఇంట్లో తిండి వేరుగా ఉంటుంది గదా! ఇన్ని రకాల ఫ్రూట్స్ మీ ఇంట్లో ఎందుకుంటాయి? కొద్ది కొద్దిగా తిను. అలవాటు లేక వాతం చేస్తుంది. ఇలా ఉండేవి లక్ష్మి మాటలు. ఎవరో పరాయి పిల్ల తమ సొమ్మంతా అప్పనంగా తినటానికి వచ్చిందని తెగ బాధపడిపోతూ ఉండేది. ఏడాది గడిచింది. లక్ష్మి ధోరణిలో ఏం మార్పు లేదు. మేం జాగ్రత్త చేసి ఎవరో పరాయి వారికి మా సొమ్మంతా అప్పచెప్పాల్సి వస్తుంది అన్న ఉద్దేశం మాత్రం రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. సంక్రాంతి పండగని శ్రీనివాస్ ఇంటి పట్టునే ఉన్నాడు. ధాన్యం ఇంటికొచ్చే రోజులు కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడే ఉండి కొనుగోళ్ల వ్యాపారం చూసుకుంటున్నాడు. శ్రీనివాస్, మీరు ఎక్కువగా మన ఊరు రావటం లేదు. మీరు లేకుండా ఇక్కడ ఒక్కదాన్నే నేను ఉండలేకపోతున్నాను. మీతో పాటే నేను వచ్చేస్తాను అన్నది పద్మావతి. చూడు పద్మా, ఈ బిజినెస్ పనుల మీద నేను తరచూ ఊళ్ళు తిరగాల్సి ఉంటుంది. చెన్నైలో మనకొక ఫ్లాట్ ఉన్నది. కానీ తెలియని చోట నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు? తమ్ముడు పెళ్లి కానివ్వు. మన కాపురం గురించి తర్వాత చూద్దాం. మీరంతా మా కుటుంబానికి తోడుగా ఉంటారని కదా నాన్న ఆశపడింది. ఇక దీన్ని గురించి ప్రస్తుతానికి ఆలోచించేది ఏమీ లేదు. సరే, మీ ఇష్టం. నాకు ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చాయి. చిన్నప్పటి నుంచి నాకు టీచర్ అవ్వాలన్న కోరిక ఉన్నది. నేను డైట్ కాలేజీలో చేరి టీటీసీ ట్రైనింగ్ పూర్తి చేస్తాను. బోయపాలెం డైట్ కాలేజ్‌లో నాకు తెలిసిన ఫ్రెండ్ చదువుతున్నది. తన ద్వారా వివరాలన్నీ తెలుసుకుంటాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవగలిగినంత చదవాలని అనుకుంటున్నాను. నేను చదువుకోవటానికి అత్తయ్యని ఒప్పించండి అన్నది స్థిరంగా. పద్మ చాలా గట్టి పట్టు మీదున్నదని శ్రీనివాస్‌కి అర్థమైంది. నీ బిజినెస్ నువ్వు చూసుకునేటట్లయితే నా చదువు నేను చదువుకుంటానని చెప్తున్నదనుకున్నాడు. కాపురం వదిలిపెట్టి కాలేజీకేంటి అని పెద్దవాళ్ళెవరూ పద్మ కాలేజీకి వెళ్ళటానికి అంగీకరించలేదు. ఇంట్లో చాకిరీ చేసి పెట్టే మనిషి పోతుందని లక్ష్మి బాధపడింది. నేనొకటి తలిస్తే మరొకటి జరుగుతుందని శేషగిరి బాధపడ్డాడు. ఎన్ని తర్జన భర్జనలు జరిగినా పద్మావతి చలించలేదు. డైట్ కాలేజీలో చేరటానికే నిశ్చయించుకున్నది. చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం తనే చేస్తానన్నాడు శ్రీనివాస్. కరుణాకర్‌కు చదువు లేదు, సంధ్య లేదు. ఊరికే కాలేజీకి వెళ్లి రావటమే. ఈ బండి మార్చి ఆ బండి కొనటం, స్నేహితులతో బలాదూర్ తిరగడం. ఇక్కడ ఊళ్ళో ఉండి మాకేం ఉపయోగపడటం లేదు. నువ్వు చేసే వర్క్ దగ్గరికి తీసుకెళ్ళి వీడికి కూడా పని నేర్పించు. ఇంట్లో ఉంటే మీ అమ్మ గారాబంతో ఎందుకు పనికి రాకుండా పోతాడు అని శేషగిరి పెద్ద కొడుకుతో మాట్లాడాడు. దాని పర్యవసానం కరుణాకర్ అన్నతో పాటు కర్ణాటక కాపురస్తుడయ్యాడు. ఇప్పుడు శ్రీనివాస్ లారీలు, టిప్పర్లతో పాటు
ప్రొక్లైనర్స్ కూడా తీసుకొని రైల్వే పనుల బాడుగుల కోసం హూబ్లీలో ఉంటున్నాడు. శ్రీనివాస్‌తో పాటు వెళతాడు సైటు దగ్గరకు కరుణాకర్ కూడా. ఏదో మొక్కుబడిగా వెళ్ళటం, రావటం. అన్నలాగా పనిలో అంకితభావం మట్టుకు ఇంకా అబ్బలేదు. "అన్నయ్య, ఏటీఎం కార్డు తీసుకెళ్తాను. నా అకౌంట్‌లో డబ్బు వేయించు. ఫ్రెండ్స్ వచ్చారు. హంపి చూడాలంటున్నారు. పనిలో పని తుంగభద్ర డ్యామ్ కూడా చూపెడతాను. ఇంకా ఏమైనా చూస్తామంటే తీసుకెళ్తాను" అంటూ ఉంటాడు. ఒకసారి లక్ష్మీ, శేషగిరి హుబ్లీ వచ్చారు. వాళ్ళకి కూడా హంపి, ధర్మస్థలి, ఆ చుట్టుప్రక్కలున్న పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి చూపించాడు శ్రీనివాస్. ధార్వాడలో దొరికే ఇల్కల్ శారీస్, వాటి మీదుండే కుట్టు పని అందంగా ఉంటాయని తల్లికి చెప్పి, మన బంధువులకు కూడా ఇవ్వమని కొన్ని చీరలు కొని తల్లికిచ్చాడు. పనుల సంగతి ఎలా ఉన్నా కరుణాకర్‌కు అక్కడి రైల్వే కాంట్రాక్టర్స్‌తో బాగా పరిచయాలు పెరిగినాయి. "అన్నయ్య, శివానంద గౌడ గారమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు అకస్మాత్తుగా కరుణాకర్. శ్రీనివాస్‌కు అది ఊహకందని విషయం. "కరుణాకర్, నిన్ను తీసుకొచ్చింది ఇందుకా? ఇక్కడే వర్క్‌లో తోడుంటావని. ఖర్చు మాత్రం విపరీతంగా పెడుతున్నావు. నాకు తోడుండటం కాదు, నిన్ను కాపలా కాసుకోవటం సరిపోతుంది నాకు. ఇక్కడి కర్ణాటక అమ్మాయితో పెళ్ళేమిటి? పెద్దవాళ్ళు చూసి చేసేదాకా ఆగలేవా? అమ్మ వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? మనం ఎల్లకాలం ఈ కర్ణాటకలో ఉండిపోతామా? రైల్వే కాంట్రాక్టు పనులు పూర్తి కాగానే మన సామగ్రితో మనం వెళ్ళిపోతాం. శివానంద గౌడ కూతురు వచ్చి మనూళ్ళో ఉంటుందా? ఇది జరిగే పని కాదు. నువ్వు వెంటనే ఆంధ్ర వెళ్ళిపో" అంటూ శ్రీనివాస్ సైటు దగ్గరికెళ్ళిపోయాడు. ఆ రోజు నాగపంచమి. కర్ణాటక అంతా చాలా ప్రముఖంగా జరుపుకునే పండగ. దేవాలయాలన్నీ పండుగ శోభతో అలరారుతూ ఉంటాయి. శివానంద గౌడ కూతురు సుగుణ, శ్రీనివాస్ తమ్ముడు కరుణాకర్ హుబ్లీలోని ఒక శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ రాత్రికి రాత్రే అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రాకు బయలుదేరారు. కరుణాకర్‌కు చాలా నమ్మకం. తనంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం. తన మాట కాదనరు అనే ఉద్దేశంతో సుగుణను సరాసరి ఇంటికి తీసుకెళ్ళాడు. శేషగిరికి, లక్ష్మికి పెద్ద షాక్ తగిలింది. పెద్దవాణ్ణి నమ్మి తమ్ముణ్ణి పంపిస్తే చిన్నవాడి బాగోగులు వాడేం చూశాడు? చూస్తే ఇలా జరుగుతుందా? వీడు కరుణాకర్, ఎంత ప్రేమించాను వీణ్ణి. నాతో మాట మాత్రం చెప్పకుండా వేరే రాష్ట్రంలోని పిల్లను పెళ్లి చేసుకున్నానంటూ వెంటబెట్టుకొచ్చాడు. ఏం చెయ్యాలి నేను? అంటూ లక్ష్మి కుప్పకూలిపోయింది. శివానంద గౌడు, అతని కొడుకు కలిసి శ్రీనివాస్ మీద యుద్ధానికొచ్చారు. "ఏడి నీ తమ్ముడు? పనుల కోసమని వచ్చి మా పిల్లని మాయ చేసి తీసుకెళ్ళాడు. నీ లారీలు రూట్లో ఎలా తిరుగుతాయో చూస్తాం. నీ పర్మిషన్‌లని క్యాన్సిల్ చేయిస్తాం. మా ఎమ్మెల్యే చూసుకుంటాడు నీ సంగతి. ఇప్పుడు నీ తమ్ముడు కనపడితే మా హుబ్లీ సెంటర్‌లోని చెన్నమ్మదేవి విగ్రహం దగ్గర పాతేసేవాళ్ళం వాడిని" అంటూ పెద్ద పెద్దగా అరవసాగారు. "ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మీరు ఆవేశపడవద్దు. మీ అమ్మాయి కూడా ఇష్టపడితేనేగా తీసుకెళ్ళింది. ఏది ఏమైనా మీ అమ్మాయికేం ఇబ్బంది ఉండదు. నాది హామీ" అంటూ వాళ్ళని సమాధానపరిచి తను ఆంధ్ర బయలుదేరాడు. ఊళ్ళో ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ, ముఖ్యంగా అమ్మకు నచ్చచెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. తమ ఊళ్ళో ఉండటం కరుణాకర్ దంపతులకి ఏమాత్రం ఇష్టంగా లేదు. లక్ష్మి ఆదరణ కూడా దానికి తగ్గట్టే ఉన్నది. బెంగుళూరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తాను. శివానంద్ గౌడ్ బంధువులున్నారు. వాళ్ళతో పార్ట్నర్‌షిప్ తీసుకుంటాను, డబ్బులివ్వండి అంటూ పేచీకి దిగాడు కరుణాకర్. "అంత దూరం వద్దు. దగ్గరలోనే ఉండు. టౌన్‌లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుందాం. కమిషన్ వ్యాపారమంతా నువ్వే చూసుకో. దానికి తోడు ఏదైనా ఒక షాప్ పెట్టుకో" అని అన్నా, తండ్రి ఇద్దరూ చెప్పారు. సుగుణ ఇక్కడ ఉండలేకపోతున్నది. బెంగుళూరైతే తనకు బాగా పరిచయం ఉన్న ప్రదేశం, అటే వెళ్దాం అంటున్నది అని చెప్పుకొచ్చాడు. అదే చేశాడు. బెంగుళూరు కాపురం. ఆ సంవత్సరమే ఒక బిడ్డకు తండ్రయ్యాడు. ఆంధ్రాకు రాకపోకలు తగ్గించాడు. వచ్చినప్పుడు కూడా భార్యను గురించి, బిడ్డని గురించి పెద్దగా చెప్పడు. తన కొడుకు శివానంద గౌడ్ ఇంట్లోనే పెరుగుతున్నాడని చెప్తాడు. పెద్ద మొత్తాలలోనే డబ్బులు కావాలంటూ ఫోన్లు మాత్రం చేస్తాడు. పద్మావతికి టీటీసీ ట్రైనింగ్ పూర్తయింది. వెంటనే డీఎస్సీలో సెలెక్ట్ అయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. చదువు కోసమని వచ్చిన దగ్గర నుండి పద్మావతికి శ్రీనివాస్‌కు మధ్య రాకపోకలేం లేవు. వద్దని చెప్పినా వినకుండా కాపురం వదిలిపెట్టి చదువు వంకతో వచ్చేసిందని
లక్ష్మికి గట్టిగా నమ్మకం. అదే ఇంటా బయట అంటుండేది. పద్మావతి తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటున్నది. డిగ్రీ చదవటానికి ప్లాన్ చేసుకుంటున్నది. ఇంతలో లక్ష్మికి ఇలా గుండె జబ్బని హాస్పిటల్లో చేరింది. ప్రస్తుతం భర్త, ఆసుపత్రి నర్సులే కావాల్సినవి అందిస్తున్నారు. శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు. కరుణాకర్‌కి చెప్పినా చెప్పకపోయినా ఒకటే. రావాలనిపిస్తే చెప్పా చేయకుండా వచ్చేస్తాడు. ఇష్టం లేకుంటే రమ్మన్నా రాడు. ఖాళీగా, అనారోగ్యంగా మంచం మీద పడుకుని ఉంటే గతమంతా లక్ష్మికి మనసు నిండా పరుచుకుపోతున్నది. వద్దనుకున్నా అవే తలపులు మాటిమాటికి వస్తున్నాయి. ఎంతో ఆసరాగా ఉంటారని, తన భర్త కావాలని అందర్నీ ఒప్పించి, పద్మావతిని తన ఇంటి పెద్ద కోడలిగా చేసుకున్నాడు. వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం. అలాంటి ఇంటి పిల్ల తన ఇంటికొచ్చి సర్వ సౌఖ్యాలు అనుభవించటం తనకిష్టం లేకపోయింది. సౌకర్యాలు లేకుండా సాదాసీదాగానే మసులుకోమని చెప్పేది. ఈ విషయాలేమీ శ్రీనివాస్‌కు తెలియవు. ఎప్పుడూ తన పెద్ద కొడుకు తన మాటకెదురు చెప్పి ఎరుగడు. ఇప్పుడు తన తమ్ముడి భార్యనో, చెల్లెలో, దాని కూతుర్నో ఆసుపత్రిలో తనను చూసుకోవటానికి రమ్మని అడగాలి. అవసరమైతే బతిమాలుకోవాలి తప్పదు అనుకున్నది. ఆంటీగారు ఏం చేస్తున్నారు? అంకుల్ టిఫిన్ తెచ్చిచ్చారా? తిన్నారుగా? ఈ టాబ్లెట్లు వేసుకోండి. ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని విశ్రాంతిగా పడుకోండి. ఇంకాసేపట్లో డాక్టర్ గారు రౌండ్స్‌కొస్తారు. ఏంజియో తీశారుగా? మీకే ట్రీట్మెంట్ చేయాలో చెప్తారు. ఈ కిటికీ తెరలన్నీ బాగా పక్కకి లాగి ఉంచండి. గాలి బాగా వస్తుంది. లేకుంటే మొత్తం మూసేసి ఏసీ వేసుకోండి. డాక్టర్ గారు వచ్చేటప్పటికి నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది నర్సు. మొత్తానికి ఈ నరసమ్మలందరూ భలే చలాకీగా ఉన్నారు. రోజుకు ముగ్గురు డ్యూటీలు మారుతున్నారు. మగాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు అన్నాడు శేషగిరి. డాక్టర్ గారు రౌండ్స్‌కొచ్చారు. ఏమ్మా ఎలా ఉన్నారు? మిమ్మల్ని 2 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం. ఎక్కువ పూడిక ఉన్న దానికి స్టెంట్ వేస్తాము. మిగతావి 2 చిన్న చిన్న బ్లాకులున్నాయి. మందులతో కరిగిపోతాయి. ఏం భయం లేదు. కానీ తర్వాతైనా మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి. మందులన్నీ రెగ్యులర్‌గా వాడాలి. మీరు ఏమేం తినాలో మా డాక్టర్ గారు చార్ట్ ఇస్తారు. రోజు వ్యాయామం చేయాలి. స్టెంట్ వేశాక మా వాళ్ళు అంతా వివరంగా చెప్తారులే అంటూ ఆమె కేస్ షీట్ మీద వివరాలన్నీ వ్రాసిపెట్టి వెళ్ళారు. లక్ష్మికి బాగా నీరసంగా అనిపిస్తున్నది. శారీరక బలహీనత, లోపలి ఆందోళన అర్థం కాలేదు. శేషగిరి క్యాంటీన్ నుంచి తెచ్చిన భోజనం అలాగే ఉన్నది. తినాలనిపించలేదు. ఫ్లాస్క్‌లో ఉన్న పాలు తాగి పడుకున్నది. డ్యూటీ మారి శ్యామల లోపలికొచ్చింది. ఆంటీగారు భోజనం చేశారా? టాబ్లెట్లు వేసుకోవాలి అంది. తినలేదమ్మా. ఆకలి లేదని అలాగే పడుకున్నది చెప్పాడు శేషగిరి. భోజనం చల్లారిపోతే అసలు తినలేరు. సాంబారు కలిపి మెత్తగా చేసి నేను తినిపిస్తాను అంటూ ఒక బాక్సులోకి అన్నం తీసుకుని స్పూన్‌తో మెత్తగా చేసి దాంట్లో సాంబారు వేసి మెదిపింది. ఒక్కొక్క స్పూన్ అన్నం తీసి లక్ష్మి నోటికి అందించింది. మీ అమ్మాయే పెడుతుందనుకోండి వద్దనకుండా తినాలి. అలాగే అమ్మా నేను తింటాలే అంటూ లక్ష్మి తనే 4 స్పూన్లు సాంబారన్నం తిన్నది. మరలా అలాగే 4 స్పూన్లు పెరుగన్నం కూడా తినిపించింది. ఆ తర్వాత టాబ్లెట్లు మింగించి వెళ్ళింది. రూమ్‌లో ఉన్నంతసేపు ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. మీ అమ్మాయిని అనుకోండి. పిల్లలు తినిపిస్తుంటే బాగా రుచిగా ఉంటుంది కదా ఆంటీ అంటూ మాటల్లో పెట్టి అన్నం తినిపించి వెళ్ళింది. నిజంగా ఇంట్లో పిల్ల ఒకరు తనను కనిపెట్టుకుని ఉంటే తనకు నిశ్చింతగా ఉంటుంది. బాత్రూంకి వెళ్ళాలన్నా భయంగా ఉంది. ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానో అని. శ్రీనివాస్ వచ్చాడు. డాక్టర్ గారితో మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు. ఊళ్ళో ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. హాస్పిటల్‌కి రావాల్సి ఉంటుందని చెప్పి ఉంచాడు. తానే స్వయంగా వెళ్ళి తన పిన్నిని ఒప్పించి తీసుకొచ్చాడు అమ్మకు తోడుగా. అనుకున్న రోజుకు లక్ష్మికి స్టంట్ వేశారు. ఐసీయూలో ఉంచారు. వేళకు తినటానికి, తాగడానికి శ్రీనివాస్ గాని, శేషగిరి గాని తెచ్చి ఇస్తే ఐసీయూలోనే స్టాఫ్ తినిపించేవారు. మిగతా పనులన్నీ కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. 4 రోజుల తరువాత లక్ష్మిని రూమ్‌కు పంపించారు. లక్ష్మి చెల్లెలకు మోకాళ్ళ నొప్పులు. అంత ఫ్రీగా నడవలేదు. ఏదో తప్పక అక్కకు సాయం వచ్చింది.
నర్సు శ్యామల డ్యూటీకి వచ్చినప్పుడల్లా ఎన్నో కబుర్లు చెప్పి వెళుతూ ఉండేది. లక్ష్మిని వరండాలోని అటూ ఇటూ నడిపిస్తూ ఉండేవాళ్ళు. కాళ్ళ నొప్పులతో ఈ ఆంటీ గారేం తోడుంటారు మీకు? మీ అమ్మాయినో, కోడలినో పిలిపించుకోండి. మీరింకా తొందరగా కోలుకుంటారు. మేం చేసేది డ్యూటీనే. అదే మీ వాళ్ళైతే బాగా ప్రేమగా, ఆత్మీయంగా ఉంటారు అన్నది శ్యామల. డ్యూటీ చేస్తేనే ఇంత నిజాయితీగా చేస్తున్నారు. స్వంత వాళ్ళు 24 గంటలు కనిపెట్టుకుని ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో అనిపించసాగింది లక్ష్మికి. చెల్లెలు కూడా అంటున్నది, "అక్కా, ఇంటికెళ్ళాక కూడా నీకు మనిషి సాయం అవసరం. ఎంత పని మనుషులున్నా స్వంత వాళ్ళ దారి వేరు. ఎవరూ లేకపోతే లేదు. ఉన్న కోడళ్ళిద్దరినీ దూరం చేసుకున్నావు. అసలు నీకు ఎవరు కూడా ఎక్కువగా గిట్టదు. నేనిలా అంటున్నానని కోపం తెచ్చుకోవద్దు. పద్మావతి చాలా మంచిది కాబట్టి మీ మీద ఇంతవరకు ఏ మహిళా కమిషన్‌కో ఫిర్యాదు చేయకుండా తన మానాన తను బ్రతుకుతున్నది" అని. "శ్రీనివాస్, నీకైనా తెలియద్దా? ఆ అమ్మాయిని అలా వదిలేశావు" అంటూ చీవాట్లేసింది. తను ఏదో చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నదిగా పిన్ని. ఎప్పుడనుకున్నది ఆ మాట? మీ దగ్గర సరైన ఆదరణ లేక ఆ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు ముఖ్యం. ఇల్లు, భార్య, కుటుంబం కూడా కావాలి. మీ అమ్మకి ఇవేం పట్టవు. నువ్వైనా ఆలోచించకపోతే ఎలా? శేషగిరికి ఈ మాటలు ఆనందాన్ని కలిగించాయి. ఇన్నాళ్ళు తన మాట లక్ష్మి వినిపించుకునేదే కాదు. ఇప్పుడు తన మాటలకు వత్తాసు దొరికింది. ఈ టైంలోనే శ్రీనివాస్‌కు బాగా తెలిసొచ్చేటట్లుగా మరదలి ద్వారా ప్రయత్నించాలి అనుకున్నాడు. ఈ కోడళ్ళ ఆలోచనలతోనే నాకు ఆరోగ్యం పాడవుతుంది. లేకపోతే నాదెంత మంచి ఆరోగ్యం! ఇంటెడు చాకిరీ అవలీలగా చేసుకునేదాన్ని అంటూ తన తప్పేం లేదు, తప్పంతా కోడళ్ళదే అన్నట్లుగా మాట్లాడింది లక్ష్మి. ఒక వారం ఉన్నాక హాస్పిటల్ నుండి ఇంటికొచ్చారు లక్ష్మి వాళ్ళు. ఆ రోజు శ్రీనివాస్ తన పిన్నితో కలిసి పద్మావతి దగ్గరికెళ్ళాడు. వీడికి వ్యాపార దక్షత అయితే ఉన్నది కానీ, పెళ్ళాం దగ్గర ఎంత ప్రేమగా ఉండాలో ఇంకా అర్థం కావటం లేదు. నేను పూనుకుని ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకుంది పిన్ని. పద్మావతి సాదరంగానే ఆహ్వానించింది ఇద్దరినీ. "ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. చేయాల్సిన అవసరమే లేదు. ఇంటికెళ్దాం వచ్చెయ్" అన్నాడు శ్రీనివాస్. "మీ సహాయంతోనే నేను చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మీ సహాయం నాకెప్పుడూ గుర్తుంటుంది. నేను ఉద్యోగంలో చేరి కొద్ది నెలలే అయినా నాకెంతో ధైర్యంగా, ఆనందంగా ఉన్నది. దాన్ని మానేసే ప్రసక్తే లేదు. నా ధైర్యాన్ని, నా ఆసరాను నేను పోగొట్టుకోలేను. మీ ఇంట్లో నా కాపురానికి స్థిరత్వం ఉంటుందో, ఉండదో నేను చెప్పలేను. కానీ నేను రిటైర్ అయ్యేదాకా నాకు నా జాబ్ గ్యారంటీ ఉంటుంది. అలాంటి గ్యారంటీని నేను వదిలిపెట్టుకునే తెలివి తక్కువ పని చెయ్యను." ఏదో తనకి ఇంట్లో మనిషి అవసరమయ్యి తాత్కాలికంగా తనను పిలవటానికి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు ఉన్నది. అది దూరం చెయ్యాలనుకున్నాడు శ్రీనివాస్. "నువ్విక ఒంటరిగా ఉండొద్దు. ఇక నుంచి ఇద్దరము కుటుంబ బాధ్యతల్ని పంచుకుందాం. కాంట్రాక్టులంటూ పరుగులు తీయటం నేను తగ్గిస్తాను. జాబ్ మానేయమని కూడా చెప్పను. నీ అంతట నువ్వే ఇంటికి తిరిగి వస్తావని ఇన్నాళ్ళు ఎదురుచూశాను. ఇకనైనా నీ ఇంటికి నువ్వు వచ్చెయ్" అన్నాడు మనస్ఫూర్తిగానే. శ్రీనివాస్ పిన్ని కూడా పద్మావతికి చాలా రకాలుగా నచ్చచెప్పింది. "మా అక్క ప్రవర్తన నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు బయటికి రావటం ఒకందుకు మంచిదే అయింది. చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు. ఉద్యోగంతో పాటు ఆడపిల్లకి కాపురం కూడా చాలా ముఖ్యం కదమ్మా! మీ మామగారు కూడా నీ విషయంలో బాధపడుతున్నారు. బాగా ఆలోచించు పద్మా. అలనాటి శ్రీనివాస్, పద్మావతులే కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు. మనం మానవ మాతృలం. ఇక మా శ్రీనివాస్ విషయానికొస్తే చాలా మంచివాడు. నీకు తెలియందేమీ కాదు. అక్క కానీ, నువ్వు కానీ ఎవరికి వారే తెలుసుకుంటారులే అని భావించాడు. తను ఇంటి పట్టునే ఎక్కువగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలివి. నీ స్థానం ఎప్పుడూ పదిలంగా, స్థిరంగానే ఉంటుంది. పసుపు, కుంకుమ ఇచ్చి నిన్ను నేనే మరలా కాపురానికి తీసుకెళతాను. నా మాట మన్నిస్తావుగా?" అంటూ పద్మ చెయ్యి పట్టుకుంటే ఆవిడ చేతిలో తన చెయ్యి వేసింది పద్మావతి. కథ సమాప్తం.